కొద్ది అంజనేయులు గారు కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు పార్టీ కేసీఆర్ గారు మీరు ఎవరికి ఆదేశించినా కానీ మేము పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి పనిచేసి తప్పకుండా మెజారిటీ ఇచ్చే బాధ్యత మాది సార్. ఒకటి. రెండోది, చాలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం దేనికి భయపడతలేం సార్. ఎందుకంటే 2 నెలలనే ప్రభుత్వము వ్యతిరేకత తెచ్చుకుంది. ఇంకో 4 నెలలు అయితే ఆ ప్రభుత్వంకి ప్రజల దగ్గరికి వెళ్ళి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మనం భరోసా కొద్ది ఉన్నాం. డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని నిలదీసే విధంగానే ప్రభుత్వం చర్యలు ఉంటాయి. మనము ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషిస్తాం, ప్రజల పక్షాన్ని నిలుస్తాం, పోరాటం చేస్తాం, రోడ్ ఎక్కుతాం సార్. దాంట్లో సందేహం లేదు. కానీ ఈ సందర్భంలో వాళ్ళు బెదిరించి మనల్ని నయాన భయాన బెదిరించాలని కేసులు పెట్టాలని చూస్తా ఉన్నారు. ఎప్పుడన్నా ఒకసారి మా దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీ శాసనసభ్యులందరూ కూడా వచ్చి మా పక్షాన్ని నిలబడి, ముఖ్యంగా మీరు మా పక్షాన్ని నిలబడి జర మా సైడ్ పోరాటం చేయాలి. నేను వాళ్ళందరికీ అండగా ఉంటా. నేను భరోసా ఇస్తున్నా మా వాళ్ళందరికీ. మరి ముందు నిలబడి డెఫినెట్ గా భరోసా ఇస్తున్నాను సార్. తప్పకుండా అందరినీ కాపాడుకుంటా. కేసులు మమ్మల్ని ఏమీ చేయలేదు. 25 ఏళ్ల నుండి రాజకీయాలు ఉన్నాం. నిన్న మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు. ఎన్నో కేసులు ఉన్నాయి. నేను డిప్యూటీ స్పీకర్ అయినాక కూడా జడ్జి ముందు నిలబడి నేను కేసులలో కొట్లాడినాం. అప్పుడు ఫైన్ కట్టమంటే ఫైన్ కట్టకుండా కేసులు కొట్లాడిన వాళ్ళం మేము. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా చిన్న సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మా పక్కన నిలబడి మెదక్ నియోజకవర్గానికి మా కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని. రెండోది సార్. మూడోది ఏంటంటే మా సర్పంచులు సార్ బాగా పనిచేసిండ్రు. అందరూ బాగా పనిచేసిండ్రు. పాపం ఎల్లుండి 31st వాళ్ళు రిలీవ్ అవుతా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మరి సర్పంచుల్ని స్పెషల్ ఆఫీసర్లు కాకుండా సర్పంచులు కొనసాగించే విధంగా కూడా తప్పకుండా మనము ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం సార్. వాళ్ళని అడుగుదామని. అదేవిధంగా వాళ్ళకి ఇప్పుడు మీరు మాట్లాడాక సన్మానం కూడా ఉంది మన సర్పంచ్లకు. అదేవిధంగా వాళ్ళు చాలా కార్యక్రమాలు చేసినారు. ప్రభుత్వం మనము సర్పంచ్ల మీద ఒత్తిడి పెట్టి పనులు చేయించినాం సార్. పాపము అన్ని రకాల పనులు చేసిన కొన్ని బిల్స్ రావాల్సిన అవసరం ఉన్నాయి. వాళ్ళకు కూడా ఆ విషయంలో కొంచెం సహాయ సహకారాలు అందరికీ కూడా చేసిన వాళ్ళందరూ కూడా కొంచెం సహాయ సహకారాలు మన పరంగా కూడా కొంచెం అందించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, తప్పకుండా మీరు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశానుసారంగా అందరం కూడా ఇన్ని రోజులు అంటే ఒక 2 నెలలు మనం రెస్ట్ తీసుకున్నాం. 2 నెలలు రెస్ట్ అనొద్దు, బాధపడ్డాం. వాస్తవానికి ఒక 2 నెలలు బాధపడడం చాలు. 2 నెలలు బాధ చాలియా, ఎక్కువ బాధపడద్దు. ఎక్కువ బాధపడితే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకని 2 నెలలు చాలు. మస్తు బాధపడ్డాం. ఇప్పటి నుండి మనం బాధపడడం లేదు. బరిగీసి కొట్లాడే ఏం మాటలు ఇచ్చిండ్రు, ఏమేమి హామీలు ఇచ్చిండ్రు, ఏమేమి మాట్లాడిండ్రు, ఏమేమి అన్ని రికార్డు తీసి 100 రోజులు అన్నారు కదా, 100 రోజుల నుండి మొదలు పెడతాం. మనం కూడా మన పోరాటాన్ని మొదలు పెడతాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ ముందు నేను నిలబడతా. డెఫినెట్ గా మన కార్యకర్తల్ని నాయకులు కాపాడుకుంటే కాదు, పార్టీని కూడా కాపాడుకొని ఎవరైతే మన పార్టీని విమర్శించి ఇబ్బంది పెట్టిండో వాళ్ళు మళ్ళీ మన పార్టీ ఛాయలకు వచ్చే విధంగా చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాకు భరోసా ఇస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.